అమ్మా అమ్మో, ఇదేంటి ఎంత షాక్ ఇచ్చింది? ఇంకా నయం ఎవరు చూడలేదు, లేకపోతే అరే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఈ అమ్మాయిని గుద్దేసేనే. చా, మనకిది ప్లస్సేగా. ఇది మామూలు యాక్సిడెంట్ కాదు, ఒక యాక్సిడెంట్ జీవితాన్ని మార్చేస్తుందంటే అలాంటి యాక్సిడెంట్ ఇది. బానే ఉందిలే. అంటే ఆ ముష్టి చెప్పినట్టు ఈ అమ్మాయిని అన్నమాట. అది సామాన్యురాలు కాదురా బాబు, చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. ఏవయ్యా, నువ్వేనా ఈ అమ్మాయిని పడేసింది? అవును నేనే. ఏమంత ఒళ్ళు తెలియకుండా నడుపుతున్నావు? సార్ ఇవన్నీ రొటీన్ సార్, కాస్త వెరైటీగా తిట్టండి సార్. పోనీ ఎంత ఇమ్మంటారు? నేను ఈ ఊరు పెద్దని. మా ఊళ్ళో ఈ అమ్మాయిని నీ బండితో పడేసావు కాబట్టి ఆ బరువులేవో నువ్వే మొయ్యాలి. ఇది మా ఆజ్ఞ. సరే సార్, అలాగే. సుభాష్ ని తప్పించుకున్నా, అది చాలు. అమ్మాయిని లేపి బండి మీద ఎక్కించుకెళ్ళు. ఏవండి, లేవండి, బండి మీద డ్రాప్ చేస్తాను. ఇదిగో చేయబట్టుకుని లేపండి. నీ జీవితం చేయి దాటి సుభాష్ ని చేతిలో పడిందిరా. ఇంకా కష్టం రా, ఎవ్వరూ సేవ్ చేయలేరు. రేయ్, అలా అనకండ్రా. మీరే ఎలాగైనా దాని బారి నుంచి కాపాడాలరా. ఒక ఉద్యమంలా ఉద్యమించండి రా. ఏ ఉద్యమానికైనా ప్రజలు కావాలి, డబ్బు కావాలి. బాగా చెప్పావు మిత్రమా. రేయ్, జోకులకి బ్లాక్ మెయిల్ కి టైం కాదురా. అంత భయపడి చేస్తావేంట్రా? ఏమైంది సుభాష్ నీకు? బానే ఉంటుంది కదా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నాకు ఇష్టం లేదన్నా అంతే. రేయ్, మరి సుభాష్ నిన్ను లవ్ చేస్తుంది కదరా. దాని సంగతి నాకెందుకయ్యా? అరే అశోక్, రేపు సుభాష్ ని పెట్టే టార్చర్ ని బట్టి మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయి. అప్పుడు చూద్దాంలే. అన్నా ఏమైందిరా? ఒళ్ళు హూనమైందన్నా. ఎరువుల కోసం వచ్చిన రైతుల్ని కూడా ఇలా పోలీసులు కొట్టరన్నా. అంత కుమ్మేశాడన్నా తిరుస్వామి గాడు. లైట్ తీసుకోరా. ఏంటన్నా లైట్ తీసుకోవాలా? దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందన్నా. గదన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడికి నేనే బుద్ధి చెప్పాలి. ఏంట్రా ఈ లేటు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి సామాలు, ఊరికెళ్తున్నావా? కాదు, క్లాస్ కెళ్తున్నా. ఇవి ఇంతకాలం కాలేజ్ కి రాలేదు కదా, అందుకే ఈ బుక్స్. హెల్త్ బాలేదు కదా, దీనిలో పళ్ళు, గ్లూకోజ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఇక దీనిలో నా మేకప్ సామాన్లు. ఇదిగో, దీన్ని కూడా పట్టుకో. రీఫిలా? రీఫిల్ ఎందుకు సుభాష్ని? ఏం చేయను సింధు, డాక్టర్లు బరువులు మొయ్యొద్దన్నారుగా. పెన్ అయితే బరువు అవుతుందని. దీని పొగరు ఎలా అనుంచాలో అర్థం కావట్లేదు. ముందా ముష్టిదాన్ని తన్నాలి. ఏంటా శోకర్, ఆలోచిస్తున్నావు? ఆలోచించట్లేదమ్మా, ఓ ముష్టిదాన్ని బండ బూతులు తిట్టుకుంటున్నాను. ఏంట్రోయ్ నోరు లేస్తోంది? పోదా, ఇవెవడు మోస్తాడు? మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, తలోటు మోయండి అమ్మా. వీళ్ళకి ఇదే పని కాదు, మీరు వెళ్ళండి. అయ్యయ్యో, అదేంటండి సుభాషిణి గారు, పాపం అశోక్ గారితో మోయిస్తారా? తప్పు కదండి. ఉండండి, నేను తీసుకొస్తాను. వెంకీ, నువ్వు ఆగు, ముందు క్లాస్కెళ్ళు. పద, లేట్ అవుతోంది. అబ్బా, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. భయ్యా, కళ్ళు తిరిగి పడితే లగేజ్ తో పాటు సుభాష్ అక్కను కూడా ఎత్తుకెళ్లాల్సి వస్తుంది. అమ్మయ్యా, త్యాగలేడు. అయినా పొలం పనులు చేసుకునేవాడు, చెట్లెక్కి చూస్తున్నాడేమో. నమస్తే వెంకటలక్ష్మి. ఏయ్, దడుచుకున్నావా? అన్నట్టు త్యాగరాజ్ గారు ఏరండి? అదేంటండి, రోడ్డు పక్కన 10కి 2 10కి 2 అని బత్తాయి పళ్ళు అమ్ముకున్న వాళ్ళ నేను అరుస్తున్నా ఒక్క మాట మాట్లాడరేంటండి? ఓహో, మౌనవ్రతమా? అసలు ఈ మౌనవ్రతం ఎందుకు చేస్తారండి? అవునండి, మన గాలిదేవుడు, అగ్నిదేవుడు, ఆ దేవుడు, ఆ దేవత ఉన్నారు గాని ఈ మౌన దేవత ఉన్నట్టు లేరే. మీరున్నారు కదా.